ఇంత రాత్రివేళ బయటికెందుకు వెళ్ళొస్తున్నావు? అదా నేను ఫ్రెష్ ఎయిర్ కోసం బయటికి వెళ్ళొస్తున్నాను. రూమ్లో ఏదో భయంగా ఉంటేను. జాహ్నవి, నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను. నేను నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్తావని ఆశిస్తున్నాను. జాహ్నవి, నీకు సాగర్ అంటే ఇష్టమని నాకు తెలుసు. తన్ని ప్రేమిస్తున్నావని తెలుసు. కానీ నా మనసులో ఏదో ఒక మూల గంగ గురించి భయం కూడా ఉంది. తను మీ ఇద్దరికి మధ్య అడ్డు వస్తుందేమోనని నాకు బాగా తెలుసు. నీకు గంగ అంటే అసలు ఇష్టం లేదని, అందుకే సాగర్కి దూరంగా ఉంచాలనుకుంటున్నావు. నేరుగా అడిగేస్తున్నాను నిన్న, ఇవాళ జరిగిన దాని వెనుక నీ ప్రమేయం ఏం లేదు కదా? జాహ్నవి, నేను నిన్నే అడుగుతున్నాను. నాకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, అబద్ధం చెప్పొద్దు. ఆంటీ, మీరు నా గురించి అలా ఇలా అనుకుంటున్నారు. అది నేను మీ మనసులో అలాంటి ఆలోచన ఎలా వచ్చింది? నేను సాగర్ని ప్రేమిస్తున్న మాట నిజమే, అలాగే ఇది కూడా నిజమే. ఆ గంగ మా ఇద్దరికి అడ్డుగా రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఆంటీ, ఇంతటి దిగజారిపోయిన పని నేనెన్నటికీ చేయలేను. నేను ఒక ఆడపిల్లనే, మీకు తెలియంది కాదా ఆంటీ? ఆడపిల్లకి తన శీలం, తన క్యారెక్టర్ ఎంత ముఖ్యమో మీకు తెలుసు. ఒక ఆడపిల్ల శీలం అనేది గాజు వస్తువుతో సమానమైంది. ఒకవేళ గాజు వస్తువు పగిలిందనుకో, ఇకంతే, అతుక్కోదు. ఒక ఆడపిల్ల శీలం అనేది గాజు వస్తువుతో సమానమైంది. అది ఒక్కసారి పగిలిపోతే ఎన్నటికీ అతుక్కోదు, అంతేగా? అంటే దీన్ని బట్టి చూస్తే ఆ ఎంఎంఎస్ పూర్తిగా నిజం అన్నమాట. అంటే గంగ నిజంగానే థ్యాంక్ గాడ్ బతికి బయటపడ్డాను నేను. ఏదన్నా టైం బాగుండి వంశీ అన్న మాటలు నాకు గుర్తొచ్చింది. ఒక అమ్మాయికి శీలం అంటే గాజు వస్తువు లాంటిదని. లేదంటే నా పని అయిపోయేది ఈరోజు. నీకు తెలుసు కదా నా గురించి అందరికీ చెప్పు, నేను తప్పు చేయలేదని. నేను ఎప్పుడు తప్పు చేయనని. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వు మా అందరి మొహాలకి పేరు పేరిన మసి పూసావు. ఇంకా ఎంతమంది మగాళ్లతో ఎక్కడెక్కడ ఏం చేసావో నువ్వు. నేను ఆ మాట కూడా అనలేకపోతున్నాను. చిత్త పొడవైన నల్లని జుట్టు గొప్పగా తిప్పుకుంటూ వీధిలో అటు ఇటు తిరుగుతూ ఉండేది. ఇది మీకు ఎన్నిసార్లు చెప్పాను తనకిలా జరుగుతుంది అని. ఎవరు నన్ను కావాలి? సాగర్, పిచ్చెక్కిందా నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? ఆ పనికి మళ్ళీ గంగ కోసం ఎంత బాధపడుతున్నాడు సాగర్. కానీ ప్రస్తుతం నేను సాగర్తో గొడవ పడకూడదు. సానుభూతి చూపించినట్టు నటించాలి. I know, సాగర్.
నీకెంత పెద్ద షాక్ తగిలిందో నాకు తెలుసు. నువ్వు ఒక్కడివే కాదు, ఈ కుటుంబంలో అందరూ ఆ ఎంఎంఎస్ చూసాక ఎంతో అప్సెట్ అయ్యారు. ఆంటీ గారు అసలు ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఇప్పుడు ఆంటీ గారికి ఇంత పెద్ద షాక్ తగిలేసరికి దీనివల్ల ఆవిడకి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది. కానీ సాగర్, ఒకసారి గంగ గురించి కూడా ఆలోచించి చూడు. తను యవ్వనంలో ఉంది. వితంతు అయితే మాత్రం తనకు కూడా కోరికలు ఉంటాయిగా. అలాంటప్పుడు తనకి నచ్చిన వాడిని చూసుకుంటే అందులో తప్పే ఉంది. కానీ గంగ గురించి ఆ వీడియో అందరి కళ్ళ ముందు పడటం నిజంగానే చాలా బాధగా ఉంది. కానీ గంగ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది, రైట్? ఐ మీన్, అలా ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నప్పుడు ఎవరైనా చూస్తారనేది ఆలోచించుకొని ఉండాల్సింది కదా. సాగర్, నన్నే కొట్టబోయేవా నువ్వు? నా మీద చెయ్యెత్తుతావా? ఆ గంగ చేసింది బాగుందా? తను చేసిన అంత అసహ్యకరమైన పని వల్ల నువ్వు నీ కుటుంబం మొత్తం తలెత్తుకోలేకపోతున్నారు. గంగ కారణంగానే నీ ఫ్యామిలీకి ఇంత చెడ్డ పేరు వచ్చింది. కానీ నువ్వు నా మాటలకి అలాగే రియాక్ట్ అవ్వడం? చెప్పు సాగర్, కోపం ఎందుకు వచ్చింది నీకు? నేనేమన్నానని? గంగ యంగ్గా ఉంది, అందంగా ఉంది. తనకు తన ఇష్ట ప్రకారం బతికే హక్కు లేదా? వాట్ ఈస్ రాంగ్? ఇఫ్ షీ వాంట్ టు స్లీప్ విత్ సమ్వన్, గంగ కారణంగా సాగర్ ఇప్పుడు నా మీదే చేసుకోబోయాడు. సాగర్ అలా కోపగించుకోవడం చూస్తే ఒకటి మాత్రం స్పష్టమైంది, అతనికి చాలా పెద్ద దెబ్బ తగిలిందన్నమాట. గంగ చేసిన పనికి గాను సాగర్ పరిస్థితి ఇలా అయిపోతే ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమై ఉంటుంది? నీకు తెలుసు కదా నా గురించి అందరికీ చెప్పు నేను తప్పు చేయలేదని, నేను ఎప్పుడు తప్పు చేయనని. ఇంకా ఎంతమంది మగాళ్ళతో ఎక్కడెక్కడ ఏం చేసావో నువ్వు? నీకు సాగర్ మీద చాలా కోపంగా ఉంది కదా? నాన్నా, వద్దు గంగ, మా గంగ అంత బలహీనమైంది కాదు. ధైర్యం కోల్పోకూడదు గంగ. ఎవరైతే గంగని ఎంతో శ్రద్ధతో పూజిస్తూ ఉంటారో వాళ్లే లోకంలో ఉన్న చెత్తనంతా గంగలో కలిపేస్తూ ఉంటారు. ఎందుకు అని అడుగుతావు కదా నువ్వు? అడుగు. ఎందుకు నాన్నా? ఎందుకంటే గంగాదేవి స్వభావమే అలాంటిది కనుక లోకంలోని మొత్తం చెత్తని పాపాన్ని తనలో కలిపేసుకుని స్వచ్ఛంగా ఉండిపోతుంది. నీ విషయంలో కూడా పూర్తిగా అలాగే జరుగుతోంది తల్లి. నాన్నా,
సాగర్ నోరు విప్పలేదు. నాకు తన కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు కనిపించాయి. అతను ఎందుకు నోరు విప్పలేదో నాకైతే తెలియదు. కానీ తల్లి, నాకొకటి మాత్రం తెలుసు. ప్రతి మౌనం వెనుక, ప్రతి మాట వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. గంగ మీద నాకంత నమ్మకం. నేను ఇంకొకటి కూడా చెప్తాను. మా గంగ తన గౌరవ మర్యాదలు స్వయంగా తనే కాపాడుకోగలదు. అవునా తల్లి? ఒకటి మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకో, నీకెప్పుడు మీ నాన్న ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. అవును, చిన్న చిన్న ఆటంకాలు, ఓటములు ఎదురు కావచ్చు, కానీ ఈ యుద్ధంలో చివరికి మా గంగే గెలుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం చెదరనివ్వకు, తెలిసిందా? మరి ఇంకా అలా కూర్చున్నావే, లేచి నిలబడి ఎదుర్కో అందరినీ. వెళ్ళు, వాళ్ళందరికీ చూపించు మా గంగ ఏమిటో, ఏం చెయ్యగలదో తెలిసేలా చెయ్యి. చూపించు వాళ్ళందరికీ. నాన్న సరిగ్గా చెప్పారు, నేను ఇలాగే ఉండిపోకూడదని. ఆయనకి తెలిసేలా చేయాలి. నీ గంగ బలహీనరాలు కాదని చూపించాలి. ఈ లోకం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ గంగ తల వంచదు. అందుకని నిబ్బరించుకొని లేచి నిలబడతాను. నేను పోరాడతాను నాన్న, పోరాడతాను. గంగ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది, రైట్? అలా ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నప్పుడు ఎవరైనా చూస్తారనేది ఆలోచించుకొని ఉండాల్సింది కదా. నీ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రశ్నలు నన్ను చీల్చి ముక్కలు చేస్తున్నాయి సాగర్. నీకు నా మీద ఆ మాత్రం నమ్మకం కూడా లేదా? అడుగు నన్ను. నువ్వేం అడగదలుచుకున్నావో అడుగు. అడుగు సాగర్. ఏ ప్రశ్న అడిగినా నాకేం భయం లేదు. అసలు ప్రశ్న అడిగే ధైర్యం లేనప్పుడు వాటిని నీ కళ్ళల్లోనే ఉంచుకుంటే ఏం లాభం? పోనీ 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 పోనీ. Come on, come on, come on, come on. లెఫ్ట్ లెఫ్ట్. వన్ సెకండ్. భలే ఉంది కదా అది. నిజంగానే రా. చెప్పు జాహ్నవి. హాయ్, పని అయిపోయిందా?
నువ్వు ఊహించలేవు జాహ్నవి. ఆ ఇంట్లో ఎంతటి రభస జరుగుతుందో నీకు తెలీదు. ఆ గంగ మీద ఎలాంటి దాడి జరుగుతుందంటే దాని నుంచి తనని ఎవ్వరూ రక్షించలేరు. ఆర్ యు షూర్ అలా జరుగుతుందని? నాకు ఈ ఊరు గురించి అంత బాగా తెలీదు. ఈ ఊళ్ళో మనుషుల స్వభావం ఎలాంటిదో ఐ రియల్లీ డోంట్ నో. నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు కదా. మనం చేసిన ఏర్పాట్లకి ఇక ఎలాంటి అడ్డు ఉండదు. నువ్వు హ్యాపీగా ఉండు, వెయిట్ చేసి చూడు ఎంత పెద్ద బాంబు వెళ్తుందో. నాకెంతో ఆనందంగా ఉంది తెలుసా. ఇప్పుడిక ఆ గంగకి ఏమవుతుందో ఏంటో. ఓకే లెట్స్ సీ. చాలా బాగుంది. నువ్వెప్పుడు పని గురించి మాట్లాడతావు, మరి నా సంగతి ఏంటి? నీకు డబ్బు గోల తప్ప ఇంకేం లేదు కదా. డోంట్ వరీ, నీకు ఇస్తానన్న డబ్బు నీకు అందుతుంది. సరే అయితే. ఇక చూస్తాను నా నెక్స్ట్ దాడి వల్ల ఈ కుటుంబం ఏమవుతుందో నేను చూస్తాను. ఇక గంగ తన పొగరు అలాగే తను చెప్పుకునే సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ గంగలో కల్పిస్తాను నేను. అవును బాబు, అవును, అదే జరిగింది. అత్తయ్య, ఏదో ఒక నిస్సహాయరాలైన పిల్లకి ఆసరా ఇచ్చాం బాబు మేము. అదే మేము చేసిన పెద్ద తప్పు. ఏం జరిగింది అత్తయ్య ఆ గారు? చతుర్వేది భవనానికి నిప్పు పెట్టేయండి. ఏమైంది అత్తయ్య? ఏం చెప్పమంటావ్? మాలతి, వేడి నీళ్లు తీసుకురా. గంగా స్నానం ఎలాగూ చేయలేకపోయాను. ఇంట్లోనే స్నానం చేసేస్తాను. నీకేమైనా చెవుడొచ్చిందా? మాలతీకి రాదమ్మ గారు వాళ్ళ ఆయన ఫోన్ చేసి చెప్పాడు, తనకి మీదటి ఇంట్లో పనిచేయదట. ఆ? అలా ఎందుకన్నాడు అతను? అదంతా జరిగింది కదా, అందువల్ల. ఏమైనా అర్థం ఉందా? విన్నావా? ఇది జరిగి తీరాల్సిందే. చూసావుగా కొడలా. చిన్నమ్మగారు, మాల్తే చేసే పని నేను చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఆ ఎంఎంఎస్ అంత అబద్ధం అని? మీకు చెప్పేది అర్థం కావట్లేదా? మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేస్తారే. చాలు, ఇక పెట్టండి. ఏమైంది ప్రదీప్? ఏం లేదమ్మా, ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి. పొద్దుటి నుంచి 50 ఫోన్లు వచ్చాయి. ప్రతి ఒక్కరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. వాళ్ళకి ఏం జవాబు చెప్పాలో అర్థం కావడం లేదు. చూడు, గోవిందయ్య గారు, ఫోన్ తీయవలసిన అవసరం లేదు. ఇలాంటి వాగడే వాగుతూ ఉంటారు. ఆంటీ గారు, ఆ ఎంఎంఎస్ ఇంటర్నెట్లో ఎవరో పెట్టేశారు. ఫ్రెండ్స్ అంతా ఒకే తర్వాత ఒకరు మెసేజ్ పెడుతున్నారు. యాక్చువల్లీ అందరికీ తెలుసు గంగా సాగర్కి చిన్ననాటి స్నేహితురాలని. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు సాగర్కి ఫ్రెండ్షిప్ ఇలాంటి అమ్మాయితోనా అని. సాలిగ్రాముడా, ఇక ఈ సంగతి 7 సముద్రాల అవతల తెలిసిపోతుందన్నమాట. ఆ? అవునమ్మమ్మ గారు, నాకెంత సిగ్గుగా ఉందంటే ఏమని చెప్పను. ఇదంతా అబద్ధం అని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే వీడియోలో అంత స్పష్టంగా కనిపిస్తుందిగా. అమ్మగారు వచ్చేసింది బాబోయ్. అమ్మగారు కాపాడండి. అమ్మగారు, అమ్మగారు నన్ను కాపాడండి. ఏమైంది? నేను ఊళ్ళో వాళ్ళంతా నా వెంట పడ్డారు బాబోయ్. నేను ఎక్కడైనా దాక్కోవాలి. అమ్మగారు, అమ్మగారు నన్ను కాపాడండి. ఏమైంది? అసలు ఏమైంది నీకు? లే అక్కడి నుంచి, చెప్పు అసలు ఏం జరిగిందో. బయట ఈ వీధి జనం అంతా అడ్డంగా నిలబడ్డారు. నేను లోపలికి రాబోతుంటే నన్ను అడ్డుకున్నారు. ఇలాగా నా ముందుకొచ్చి నిలబడ్డారు. నన్ను లోపలికి రానివ్వలేదు. పైగా ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే ఓరి దేవుడు, చాలా చెండాలంగా. ఛీ, అలాంటి మాటలు వినటానికి ముందే నాకు చెవుడొచ్చినా బాగుండేది. పైగా రాళ్లతో. నానమ్మా, అయ్యో నానమ్మ తప్పండి, లోపలికి పదండి. తప్పండి.
సాగర్ ప్రదీప్ కూర్చోండి నాన్న. గంగా కింద కూర్చో. ప్రదీప్ సుప్రియ సుప్రియ వదిన సుప్రియ వదినా సుప్రియ పద చైర్ లాగు చైర్. అయ్యో ఏమైంది కోడలికి? సుప్రియ వదిన. వదినా గోవిందయ్య గారు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకోండి త్వరగా. గోవిందే గారు. ఎవరు వీళ్ళంతా ఇలా గుండాయిజం చేస్తున్నారు? అయ్యో వీళ్ళని- ఆగు చిన్న. సాగర్ సాగర్ చెప్పేది విను. వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఒంటరిగా గుండాలతో పోట్లాడతావా? నీకేమైనా అయితే ఇట్స్ వెరీ డేంజరస్ సాగర్. వెరీ డేంజరస్. ప్లీజ్ 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 నాకేమవుదు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. నువ్వు వెళ్ళి వదిన చూసుకో మమ్మీ. సాగర్ బయట మమ్మీ. ఎలాంటి వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు కదా. ఎలాంటి వాళ్ళైనా రాళ్ళు విసురుతారా వాళ్ళు? వెళ్ళదు చిన్న. నువ్వు ఇంట్లో ఉంటేనే సుప్రియ తల పగిలింది. ఇక నువ్వు బయటికి వెళ్తే ఏమవుతుందో. వద్దు చిన్న వద్దు. నానమ్మా నాకేం పర్వాలేదు. వాళ్ళెవరో నన్ను చూడండి. వీళ్ళే సాగర్. వద్దు సాగర్. బయటికి వెళ్ళి వాళ్ళెవరో చూస్తాను. బయట ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు కదా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంతే. వావ్, వంశీ కరెక్ట్ గానే చెప్పాడు. అసలు డ్రామా ఇప్పుడే ఆరంభం అవుతుందన్నాడు. ఇప్పుడు గంగ మీద జరగబోయే దాడి నుంచి తనని ఎవరూ కాపాడలేరన్నాడు. అరే వాళ్ళు ఈ కాగితపు ముక్కలు ఎందుకు విసిరారు? సాగర్ ఏదో రాసింది ఇందులో. ఏం రాసింది చదువు. అంత దిగజారిపోయిన పిల్ల మా వీధిలో ఉండటానికి వీల్లేదు.